ప్రేక్షకులకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. మీకు తెలిసినట్టు ప్రతి సంవత్సరం మన మారిషస్ తెలుగు మహాసభ ఎంతో వైభవంగా, ఎంతో ఘనంగా మన ఉగాది పండగ రావడానికే వేచి ఉంటారు, గొప్పగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మన ఉగాది పండగ. అలాగే ఈ సంవత్సరం ఆంధ్రదేశం నుంచి, తెలంగాణ నుంచి, విశేషంగా మన భారతదేశం నుంచి మన కళాకారులు వచ్చారు, మన మధ్యలో ఉంటారు. ఈ విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మారిషస్ తెలుగు మహాసభ తరఫున మన ప్రేక్షకులకు రంజింపజేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు దేశం అంతటా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మన మధ్యలో వచ్చారు మన కళాకారులు. మన మధ్యలో ఉంటారు మొట్టమొదటిగా సిద్ధార్థ్ వాట్కిన్స్, నమస్కారం. మన మధ్యలో ఇంకా మన లాస్యప్రియ ఉంటుంది, నమస్కారం. ఇంకా మన అతిథులలో రవి కొత్తపల్లి ఉంటారు, నమస్కారం అండి. అందరికీ నమస్కారం, స్వాగతం, వెల్కమ్ మన కార్యక్రమంలో. అయితే ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం మన మారిషస్ తెలుగు మహాసభ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఇంకా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు మన ఉగాది పండగ. ఉగాది పండగ శుభ సందర్భంగా మీరు వచ్చారు, మన మారిషస్ తెలుగు ప్రజలందరినీ రంజింపజేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి మీరు వచ్చారు. అయితే మొట్టమొదటిగా మీతో మాట్లాడుతాను. అయితే సిద్ధార్థ్ గారు, ఎటువంటి ఫీలింగ్స్ ఉంది ఇక్కడికి రావడం? ముందుగా మారిషస్లో ఉన్న తెలుగు వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఇంత దూరంగా, మన భారతదేశానికి ఇంత దూరంగా తెలుగు మహాసభ, మారిషస్ తెలుగు మహాసభ అని ఒక ఆర్గనైజేషన్, వారు మమ్మల్ని భారతదేశం నుంచి ఇక్కడికి ఇన్వైట్ చేయడం. అండ్ అలాగే ఇక్కడ కల్చర్ని, మన భారతదేశపు కల్చర్ని ఎక్కడే కానీ అందరూ మర్చిపోకుండా దాన్ని ఇంకా నిలబెట్టి దే కీపింగ్ దట్ అలైవ్. సో చాలా 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 చూస్తున్నాను. అండ్ చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. అండ్ అలాగే the hospitality from past 2 days we are here, and we are having lot of fun and adbhutanga undi. And rep jaraboye program kuda, it will be fantastic, hoping for the best. Thank you. అయితే లాస్యప్రియ, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ. మన మారిషస్ దేశంలో అందరూ వేచి ఉంటున్నారు వాయిస్ వినడానికి. థ్యాంక్ యూ. అయితే ఈ కార్యక్రమంలో ప్రసారం చేయటానికి, ఇది మన మారిషస్ దేశానికి వచ్చినప్పుడు ఎటువంటి భావాలు ఉన్నాయి మీకు? చాలా ఆనందంగా ఉంది. ముందు మారిషస్ ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. అందరు బాగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన ఈవెంట్కి వచ్చి అందరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ తెలుగు వాళ్ళని ఇంత ఉన్నత స్థాయిలో చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంతమంది ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వస్తే అందరూ చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. మీరు తెలుగు టీచర్ అని తెలిసి కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉండింది. చాలా బాగుంది, చాలా ఎక్సైటెడ్గా ఉంది. సరే, మంచిది. అది మన మధ్యలో రవి కొత్తపల్లి ఉంటారు. అయితే మన మారిషస్ దేశానికి వచ్చి ఉన్నారు. అయితే దేనికోసం వచ్చారు మన కళాకారులతో? యాక్చువల్గా ముందుగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి, మారిషస్ కంట్రీ రావడానికి ద ఫస్ట్ బిడ్జ్ ఎంటీఎంఎస్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ హెవెన్ గురువయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ హ్యావింగ్ మీ. సో అండ్ సిద్ధార్థ్ వాటికన్స్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్లేబ్యాక్ సింగర్, థ్యాంక్స్ టు లాషా గారు ఆల్సో. సో మీకు కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు పీపుల్ అందరికీ కూడా, మారిషస్లో థ్యాంక్ యూ. సో మారిషస్లో ఉంటే 1 or 2 days నుంచి ఉన్నాము. సో ఇక్కడ ఉంటే ఇండియాలో ఉన్నట్టే ఉంది. అంటే అక్కడికి చిన్న భారతదేశం. సో అంటే వేరే కంట్రీ వెళ్ళిన ఫీల్ ఏం లేదు. తెలుగు పీపుల్ అందరి మధ్యలో తెలుగు మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడికి ఇంత దూరం రావడానికి గల కారణం ఏంటంటే, ఇండియాలో మన
మారిషస్ లో ఉన్న తెలుగు పీపుల్ అందరికీ కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఏదైతే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, సో రెడ్ శాండల్వుడ్ ఫార్మ్ ల్యాండ్స్ దానిలో సో ఇన్వెస్ట్ చేసుకుని ఇండియా అండ్ మారిషస్ కనెక్టింగ్ గా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. అలాగే నాతో పాటు సో బెంగళూరు, నెల్లూరులో ఉన్న మదర్ ల్యాండ్ డెవలపర్స్ కరుణాకర్ గారు వాళ్ళు కూడా మీతో మహీధర్ పాటు గారు వాళ్ళు కూడా నాతో పాటు వచ్చారు. సో వాళ్ళు కూడా ఈ 3-4 days మన తెలుగు పీపుల్ అందరికీ కూడా అక్కడున్న ఆపర్చునిటీస్ అన్నిటినీ కూడా మన తెలుగు పీపుల్ అందరికీ తెలియచేయటం కోసం, అక్కడున్న బెనిఫిట్ ని చూపించడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంచిది. అయితే సిద్ధార్థ్, చెప్పండి. ఎన్ని దేశాలలో మీరు పర్ఫామ్ చేశారు? ఓకే. లెక్క పెట్టాలి. యా, లెక్క పెట్టాలి. ఓకే, సో మిడిల్ ఈస్ట్ మొత్తం చేసేసాను యాక్చువల్లీ. అంటే ఐ పర్ఫార్మ్డ్ ఇన్ దుబాయ్, ఖతర్, మస్కట్, మస్కట్ ఇన్ ఒమన్, దుబాయ్, ఖతర్, ఒమన్, కువైట్, బహ్రెన్, అండ్ ఐ పర్ఫార్మ్డ్ ఇన్ ఆస్ట్రేలియా, మలేషియా. సో యా, అండ్ నౌ ఇన్ మారిషస్. సరే, ప్రజలందరూ స్పెషల్లీ మన తెలుగు వాళ్ళు వేచి ఉంటున్నారు మీ పర్ఫార్మెన్స్ చూడటానికి. అయితే ఉగాది పండగ శుభ సందర్భంగా మన దేశంలో మన యువకులు, మన చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కలిసిగా మన కార్యక్రమాలు చేస్తారు. అలాగే మీరు చేస్తారు మీ మీ దేశంలో ఎటువంటి పర్ఫార్మెన్స్ అవన్నీ. అలాగే మీతో పాటు వచ్చింది మీ సింగర్ లాస్యా. అయితే ఎంతో అద్భుతంగా ఉంది మీతో ఉండడం మన కార్యక్రమంలో. అయితే మీరు కూడా ఎన్ని దేశాలు పర్ఫామ్ చేశారు? నేను ఇంతకుముందు మలేషియాలో చేశాను అండ్ ఇప్పుడు మారిషస్లో చేశాను. ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారు? నేను 13 years ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను, పాడుతున్నాను. వావ్. ఈ 2 years ఒక లాస్ట్ 1 year నుంచి ఫుల్ టైం మ్యూజిషియన్ లా చేస్తున్నాను. మీరు విశేషంగా తెలంగాణ నుంచి వచ్చారు. అవును. ఎలా ఉంది అక్కడ మీ 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 పర్ఫార్మెన్స్ అన్ని చేస్తారు అక్కడ? నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. హైదరాబాద్లో ఉంటాను ఇప్పటికైతే. అండ్ మ్యూజిక్ అంతా హైదరాబాద్లోనే చేస్తుంటాను. ఐ హ్యావ్ లైవ్ బ్యాండ్, ఇంగ్లీష్ మ్యూజిక్ అండ్ ఈడిఎం ఎక్కువ చేస్తాం మేము, వెల్వెట్ సఫైర్. And I have another band, classical music, Carnatic music and bhajans. It's called Satsing Along. ఇక్కడ మీ కల్చర్ చూసి నాకు ఇంకా యాక్చువల్లీ చాలా ఎక్సైటింగ్ ఇంత చూపిస్తున్నా. మీరు ఇక్కడ ఎలా తెలుగు కల్చర్ ని ప్రిజర్వ్ చేస్తారో, మేము హైదరాబాద్ లో నేను నా ఫ్రెండ్ కృతి ఇద్దరం క్లాసికల్ మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్, భజన్ మ్యూజిక్ ని యూత్ అందరికి ప్రిజర్వ్ చేసి వినిపించాలనేది మా కోరిక. సో మేమే ఆర్గనైజ్ చేసుకుంటాము అన్ని, నాన్ ప్రాఫిటబుల్ కైండ్ ఆఫ్. అంటే ఫిల్మ్ సాంగ్స్ పాడుతారు, ఇంకా భజనలు కూడా పాడుతారు. భజనలు, కీర్తనలు, కీర్తనలు. మ్యూజిక్. విశేషంగా మన ఉగాది పండగ శుభ సందర్భంగా మన తెలుగు ప్రజలకు ఏదైనా సందేశం ఉందా? సందేశం అంటే విశేషంగా సంగీత ప్రియులకు. సంగీత ప్రియులకి రేపు ఈవెంట్ కి రండి, మంచి పాటలు మీకు ఒక భజన్ నేర్పిస్తాను రేపు వచ్చిన వాళ్ళకి. సరే అండి. అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మీరు ఆల్రెడీ చాలా ముందున్నారు. ప్రిజర్వ్ చేయండి అన్ని పద్ధతులు అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ అందరూ చాలా ఎక్సైటెడ్ అండ్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కల్చర్కి. అయితే సిద్ధార్థ్, మీరు కూడా చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నారు లేదా ఇది సొంతగా మీరు? బేసిక్గా అమ్మగారు సింగర్ Okay. and It's in the classical family singer. then. Yeah, she's a classical singer and kuchipudi dancer. So it came through blood and అనుకుంటాను. Blood ఇది అమ్మ she used to train me. చిన్నప్పుడు నేను స్కూల్స్ లో పాడేవాడిని. అండ్ దెన్ స్లోలీ ఐ గాట్ ఇన్ టు ప్లే బ్యాక్ సింగింగ్. సో అండ్ ఆల్సో ఐ డిడ్ అడ్వర్టైజ్మెంట్స్ అన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చాలా యూనో కంపెనీస్ కి నేను నా అడ్వర్టైజ్మెంట్స్ జింగిల్స్ కి నేను మ్యూజిక్ చేశాను. నేను మ్యూజిక్ చేశాను. అండ్ I have composed music for some films as well. And I also have a band. నాకు ఒక బ్యాండ్ ఉంది. ఆ బ్యాండ్ పేరు స్వరం. యా, మంచి మ్యూజిషియన్స్. ఎంతమంది మ్యూజిషియన్స్ ఉంటారు మీ బ్యాండ్? వి ఆర్ 5-piece బ్యాండ్. సో నేను ఐఎమ్ ద లీడ్ వోకలిస్ట్ అండ్ నాతో ఇంకొక 2 గిటారిస్ట్
డ్రమ్మర్ అండ్ కీబోర్డ్ ప్లేయర్ ఉంటారు. ఇట్స్ అ గుడ్ బ్యాండ్. అంటే నెక్స్ట్ టైం మారిషస్ తెలుగు మహాసభ ఏర్పాటు చేసినది మీ బ్యాండ్ రావచ్చు కదా. తప్పకుండా తప్పకుండా అదే వస్తాం. మా ప్రెసిడెంట్ band మాట్లాడాలి నెక్స్ట్ టైం అంటే మీ బ్యాండ్ రావాలి. తప్పకుండా వస్తాము. ఎందుకంటే ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే మాకు చాలా ఉత్సాహంగా ఉంది. మేము ఇంకా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతున్నాము. అండ్ మాకు కూడా అది అనిపిస్తుంది, అదే ఫీలింగ్స్ ఉంటుంది మాకు. థ్యాంక్ యూ. అండ్ రేపు జరగబోయే షో కూడా మంచి మంచి పాటలు రెడీ చేసుకున్నాము. అండ్ ఇది వరకు కొన్ని పాటలు ఇంకా కొన్ని తెలిసుండవు పాటలు, అలాంటి Famous songs అవన్నీ. పాటలు కూడా నేను వీఆర్ రెడీ టు పర్ఫామ్. That's రేపు అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. Yeah. అయితే లాస్యా, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అయితే యాజ్ అ సింగర్? ఓకే, యాజ్ ఎ సింగర్ నేను ఇంట్లో అందరికి మ్యూజిక్ చాలా ఇష్టం. And ఎవరు It's in the blood పాడరు కానీ పాడడం ఎవరికి రాదు, ఆహా. కానీ దే వెరీ ఇంట్రెస్టెడ్. చిన్నప్పటి నుంచి మంచి మ్యూజిక్ వింటూ పెరిగాను అండ్ ఆల్వేస్ లవ్ మ్యూజిక్. నేర్చుకున్నాక ఇంకా డీప్ కనెక్షన్ పెరిగింది నాకు. ఇట్స్ ఆల్మోస్ట్ వెరీ మెడిటేటివ్. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఒక 1 hour మెడిటేషన్ చేస్తున్నట్టు ఉంటుంది 1 hour ప్రాక్టీస్ చేస్తే. సో ఇట్స్ వెరీ మెడిటేటివ్ ఫర్ మీ. అండ్ యాజ్ ఆఫ్ ప్రొఫెషనల్లీ నిజం చెప్పాలంటే ఇండియన్ ఐడల్ వెళ్ళాక ఇంకొంచెం ఎక్స్పోజర్ వచ్చింది. అండ్ ఇంకా అదే ప్రశ్న అడగబోతున్నాను. ఎక్స్పోజర్ అండ్ ట్రైనింగ్ వచ్చింది డెఫినెట్లీ. కానీ అంతకు ముందు నుంచి కూడా మ్యూజిక్ తో నా రిలేషన్ ఎప్పుడు అలానే ఉండదు. ఐ ఆల్వేస్ ఎంజాయ్డ్ పర్ఫార్మింగ్, ఐ ఎంజాయ్ సింగింగ్, ఐ ఎంజాయ్ ప్రాక్టీసింగ్ అండ్ లెర్నింగ్. అదే ఈ తెలుగు ఇండియన్ ఐడల్ గురించి కొంతవరకు వివరిస్తారా? సో నాకు ఎలా రియాలిటీ ఆసక్తి వచ్చింది దానిలో పాల్గొనడానికి? Okay. అవన్నీ యాక్చువల్లీ ఆసక్తి రియాలిటీ షోస్ మీద అంత లేకుండింది లేదు. నాకు. నేర్చుకుందాం అనుకున్నాను, బట్ ఐ సీన్ సీజన్ 1 అండ్ అందులో చూసాక నా ఫ్రెండ్స్ ఉన్నారు అందులో, చెప్పారు ట్రైనింగ్ చాలా బాగుంటుంది, యూ కెన్ లెర్న్ అ లాట్ అని. సో సెకండ్ సీజన్కి మా అన్నయ్య పంపించారు ఆడిషన్, నేను పంపించలేదు. నా వీడియోస్ ఏదో ఒకటి పంపించేశారు. అండ్ ఫార్చునేట్లీ ఐ గాట్ సెలెక్టెడ్. అండ్ స్టార్టింగ్ ఫ్యూ డేస్ I was not performing very well because I was very nervous. And then ఒక థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్లో I stopped being nervous and I started enjoying learning, basically just being there. And ఆ తర్వాత నుంచి అంతా it went very well and I'm the second runner up. So Oh, I that's feel great. very nice. అయితే రవి గారు, ఎస్. వాళ్ళతో పాటు వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఎక్సైటెడ్ యు? యా, ఫస్ట్ మేము సిద్ధార్థ్ వాటిగన్స్ గారు నేను కువైట్లో కలవడం జరిగింది. Oh. సో కువైట్ కలిసి వెళ్ళాము. సో అంతకుముందు ఖతార్ వెళ్ళాము కానీ అక్కడ కలవలేదు. కువైట్లో కలిసాము, ఎక్కువ 3-4 days స్పెండ్ చేసాము. సో బాగా కలిసి మాట్లాడుకోవడము. నెక్స్ట్ మారిషస్లో ప్రోగ్రామ్ అనేది కువైట్లో స్టార్ట్ అయింది. యాక్చువల్గా మేము ఇక్కడికి రావాలనుకోవడం అనేది మంచిది. సార్ షేర్ చేశారు. సో లాస్య గారితో వీళ్ళిద్దరితో రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ఫ్యామిలీతో వచ్చిన ఫీల్ అయితే ఉంది. సో దట్టు మారిషస్లో ఉన్న తెలుగు పీపుల్ అందరిని కలిసిన తర్వాత సో ఇంకా చాలా సంతోషం అయిపోయింది. మీరు కొంతమందిని కలుసుకున్నారు, ఇంకా చాలా మందిని కలవాల్సి ఉంది. ఉగాది రోజు ఇంకా ఓకే, ఎంతో మంది మేము కూడా వెయిట్ చేస్తున్నాం చూడాలని. మేము కూడా ఎంతో వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడే కాకుండా మళ్ళీ రావాలి, మన తెలుగు వాళ్ళని మళ్ళీ మీట్ అవ్వాలి మారిషస్ లో అనే ఫీల్ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఈ ఫీలింగ్స్ మాకు కూడా ఉంది, అది చూడాలి. ఖచ్చితంగా మళ్ళీ మనం ఇక్కడ మారిషస్ లో తెలుగు మారిషస్ మహాసభలో మంచి ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా మనం కలిసి జర్నీ చేయాలని కోరుకుంటున్నాను. సూపర్. అయితే మన ఉగాది పండగ శుభ సందర్భంగా మన దేశంలో మన తెలుగు వాళ్ళు ఎంతో ఆసక్తి ఉంది ఈ తెలుగు భాష నేర్చుకోవడం. తెలుగు సాంగ్స్ అవన్నీ మన రేడియోస్లో ప్రతిరోజు తెలుగు కార్యక్రమాలు ఉంటాయి, టీవీ మీద కూడా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అయితే మీరు మన మారిషస్ దేశంలో మన ఈ సంస్కృతి, స్పెషలీ ద కల్చర్ ఇంకా సాంప్రదాయం మీ తెలంగాణలో ఎలా ఉంది, ఇంకా మన మారిషస్లో ఎలా అనిపించింది మీకు? సో తెలంగాణలో అంటే ఆఫ్ కోర్స్ అందరిది ఒకే కల్చర్ కాబట్టి అందులోనే కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఇంత డైవర్సిటీ చూసి కూడా అందరూ ఇంత ఆసక్తికరంగా ఇంత అంటే అన్ని గుర్తుపెట్టుకొని, ఎందుకంటే ఎక్కడో 200 years బ్యాక్ స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ప్రిజర్వ్ చేయడం చాలా చాలా కష్టం. మాకే కొన్ని చేంజ్ అవుతూ వస్తున్నాయి, కొన్ని మోడర్న్ అవుతూ వస్తున్నాయి, మిక్స్ అవుతూ వస్తున్నాయి, కానీ ఇక్కడ ఇంకా చాలా ప్యూర్ గా ఉంది అన్న ఫీలింగ్. అండ్ మేము దారిలో వైల్ కమింగ్ టు ద స్టూడియో, మేము దారిలో కూడా ఎక్కడ వెళ్తున్నా కూడా
every turning లో there's one temple. Yeah, Like definitely, everywhere. definitely. So we are seeing that and we are like Amazed. చాలా మేమే షాక్ లో ఉన్నాం అసలు. అది మన మారిషస్ ఒక చిన్న భారతదేశం Yeah. అంటారు. ఎవ్రీ టర్న్ ఏ టర్న్ తీసుకున్నా ఒక చిన్న టెంపుల్ ఉంటుంది అక్కడ. సో దట్స్ రియలీ దాట్స్ ద వండర్ఫుల్ కల్చర్ హియర్ ఇన్ మారిషస్. అయితే రవి గారు ఇంకా ఏదైనా విశేషాలు ఉన్నాయి మన ప్రేక్షకులకు చెప్పడం? ఆ, చెప్పాలంటే ఇండియాలో ఎలాగైతే మన సాంప్రదాయాలని పాటిస్తున్నారో అంతకంటే ఎక్కువగా ఇక్కడ కంట్రీలో పాటిస్తున్నారని నాకు అర్థమైంది యాక్చువల్లీ ఇవన్నీ మీరు చూసిన తర్వాత. సో ఇండియాలో అసోసియేషన్ ఏదైతే మనం ట్రావెల్ చేయడము రావటము అది కూడా మన మారిషస్ తెలుగు పీపుల్ ఇండియాకి కంటిన్యూగా రావడం, అక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకొని అట్లాంటివి చేసుకుంటే కనుక మళ్ళీ ఇప్పుడు మనకి తిరుపతిలో టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడికి ఉంది. సో అక్కడికి మన వాళ్ళు ఎక్కువగా కూడా అక్కడికి కూడా వచ్చి వెళ్తా ఉంటే ఈ ఇండియా అండ్ మారిషస్ తెలుగు అదే కనెక్షన్ ఏదైతే ఉందో ఇంకొంచెం ఎక్కువగా అవుతుంది అనేది నాకైతే స్ట్రాంగ్ అవుతుందని నాకు అనిపించింది ఇక్కడికి వచ్చి మన తెలుగు పీపుల్ అందరితో కలిసిన తర్వాత. సో కల్చర్ ఏదైతే సాంప్రదాయం మీరు అన్నారో దాన్ని అందరూ ఇండియాలో కంటే ఎక్కువ ఇక్కడే పాటిస్తున్నారని నాకైతే అనిపించింది హానెస్ట్ గా అయితే కనుక. సో అది మాత్రమే కాకుండా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆఫ్ ఇప్పుడు నేను చెప్పాను సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కానీ లేదంటే మదర్ ల్యాండ్ డెవలపర్స్ కానివ్వండి బెంగళూరులో. సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కనుక మన తెలుగు పీపుల్ అక్కడ చేసుకున్నట్లయితే సో ఆ బాండింగ్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుందేమో అనేది నాకు అనిపించిన ఆలోచన. ఎగ్జాక్ట్లీ. అయితే సిద్ధార్థ్, ఎటువంటి పాటలు మీరు పాడుతాడు ఫిల్మ్ సాంగ్స్ తప్ప? ఫిల్మ్ సాంగ్స్ ఇంకా ఇంకా పాడుతారా? లాస్య కూడా భక్తి పాటలు పాడుతుంది, మీరు ఓన్లీ ఫిల్మ్ సాంగ్స్? పాడతాను బట్ నేను ఐఎమ్ అ కంపోజర్ ఆల్సో. Yeah, you are a So I am composer, an yeah. independent artist. Like I compose music. So నాకు ఎక్కువ టైం మాక్సిమం నా టైం అంతా ఎలా ఉంటుందంటే ఫుల్ ఆన్ షోస్ లో ఉంటాను ఎప్పుడు. సో ఎవ్రీ వీక్ ఐ పర్ఫార్మ్ అట్లీస్ట్ 3 shows ఓ, అక్కడ ఎవ్రీ వీక్ ఇన్ ఇండియా. ఇన్ ఇండియా ఓన్లీ? ఎవ్రీ వీక్ ఏదైనా ప్రాంతంలో, ఏదైనా హైదరాబాద్ ఇన్ హైదరాబాద్. సో ఐల్ బి బిజీ విత్ మై లైవ్ బ్యాండ్. సో ఇవి కాకుండా అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటాను యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. అండ్ ఐ కంపోజ్ లాట్ ఆఫ్ ప్రైవేట్ సాంగ్స్ యూనో. నైస్. ఆ ప్రైవేట్ సాంగ్స్ లో నేను దేవుడి పాటలు చేశాను, భక్తి పాటలు చేశాను, అండ్ కొన్ని యూనో ప్రైవేట్ ఆల్బమ్స్ ఉంటాయి, స్పెషల్ సాంగ్స్ ఫర్ సమ్ వన్. అండ్ ఇదే కాకుండా కొన్ని అసోసియేషన్స్ కూడా నేను పాటలు చేశాను. అంటే ఒక 2-3 లైన్స్ పాడొచ్చు మీ ఏదైనా పాట? అంటే నా పాట అంటారా లేక మీరు రాసినది నేను కంపోజ్ చేసిన పాట? రెండు లైన్స్ మాట్లాడొచ్చు, చెప్పొచ్చు. Yeah. మీరు ఆలోచించండి, Yeah, వేరే అంత వాళ్ళతో లోపలే మాట్లాడతాను. నేను అది అయితే ఆలోచించుకుంటాను. లాస్య, Yeah. నువ్వు కూడా ఏదైనా పాట రచించావా, నేను అన్ని బిట్స్ కంపోజ్ అండ్ చేసావా? బిట్స్ అండ్ పీసెస్ అండ్ పీసెస్. అంటే దాన్ని కంప్లీట్ చేయాలని ఉంది, బట్ ఐ నీడ్ సమ్ హెల్ప్. తెలుగులో రాయడానికి ట్రై చేస్తాను కానీ అది ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఐఎమ్ ట్రైయింగ్ టు కంప్లీట్ ఇట్. ఏదైనా భక్తి పాట? భక్తి పాట 2-3 లైన్స్ మీకు ఒక తిల్లాన పాడగా. పాడండి. గీత ధుని కుతక ధీం నాద్రకృతం నాచరే గోరి తారి తైరి తిరగతు గీత ధుని కుతక ధీం నాద్రకృతం నాచరే గోరి తారి తై తత్వం తిరగతు గీత ధుని కుతక ధీం నీ కుతక ధీం बाज पायल कहो जनन जनन बाज पायल कहो जनन जनन तनन तनन तुम जनन जनन तनन तनन तुम जनन जनन तनन तनन गीत धुनि कुतक धीम नाद्रकृत तुम नाच रहे गोरी तारी तै तै तुम तिरगत गीत धुनि कुतक धीम. వావ్, సూపర్ గా ఉంది. అయితే సిద్ధార్థ్, ఇట్స్ యువర్ టర్న్ నౌ.
కెన్ ఐ సీ ద లిరిక్ అండ్ సింగ్? ఓకే, పర్వాలేదు, చూడొచ్చు. అయితే రవి గారు, ఆ, వాళ్ళతో పాటు మీరు కొన్ని ప్రమోటర్స్ Yeah. చేస్తారు. అవును. అయితే మీ ఆంధ్రలో ఎలా ఉంది సంగీతం ప్రచారం చేయడం, అంటే ప్రచారం ప్రమోట్ చేయడం? సో మనకి ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే ప్రతి ఈవెంట్లో మ్యూజిక్ అనేది ఇప్పుడు ఖచ్చితమైన అవసరం అయిపోయింది అనమాట. ప్రతి ప్రోగ్రాంలో సో మ్యూజిక్ లేకుండా ఏం జరగడం లేదు అసలు. టెంపుల్లో మ్యూజిక్ ఉంటుంది, డివోషనల్ సాంగ్స్. సాంగ్స్ ఉంటుంది. సో మ్యారేజెస్ లో ఫంక్షన్స్ ఎక్కడైనా సరే మ్యూజిక్ అనేది అసలు ఇంకా అది లేకపోతే ఇంకా ప్రోగ్రామ్ అనేది జరగటం లేదు. అంత మంచి ప్రయారిటీ ఉంది. సో మేము కూడా ఫస్ట్ టైం సిద్ధార్థ్ వాటికన్స్ గారు అండ్ లాసయ్య గారితో ఇక్కడికి వచ్చి వాళ్ళతో పాటు ఈ ఏదైతే తెలుగు మారిషస్ తెలుగు మహాసభ వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఈ తెలుగు ఉత్సవాలలో మేమందరం కలిసి పార్టిసిపేట్ చేయటం అనేది నిజంగా వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే మాకు కూడా ఎంతో సంతోషం కలుగుతుంది మీరు ఇక్కడికి రావడానికి. అయితే సిద్ధార్థ్, రెడీగా ఉన్నావా? నా సాంగ్ నేను తర్వాత పాడతాను, సరే, బట్ ఏదైనా ఒక మంచి పాట ఏదైనా ఒక మన మంచిది. తెలుగు వారందరి కోసము. ఏదైనా. నా బ్రతుకున ఏ రోజు ఏ పరిచయం అవుతున్నా నేనడిగినదే లేదే, కాదనుకుని పోతున్నా ఇన్నాళ్ళుగా నా వెనకున్నది నువ్వేనని తెలియదులే, నూరేళ్లకు అమ్మగా మారిన తోడే నువ్వే, ఊరంతా మహారాజైనా నీ ఒళ్ళో పడిపోయాక దాసుడనైపోయానే, హరే మనసా ఇదంతా నిజమా, ఇకపై మనమే సగము సగమా, అరే మనసా ఇదంతా నిజమా, ఇకపై మనమే సగము సగమా. సూపర్ గా ఉంది. అయితే మీ మీ జీవితంలో ఏదైనా ఐడల్ సింగర్ ఉందా విశేషంగా? ఎస్, ఇన్స్పిరేషన్ మీ ఇన్స్పిరేషన్ చెప్పాలంటే. చిత్ర గారు చాలా చాలా చిత్ర నచ్చుతారు. నాకు కూడా ఎంతో ఇష్టం ఇద్దరు ఉంది. ముగ్గురు ఉన్నారు, చిన్మయ్ గారు అండ్ జోనితా గాంధీ. సూపర్. సిద్ధార్థ్? నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చాలా ఇష్టం. సూపర్, మీ చాయిస్ ఎంతో బాగుంది. ఇంకా ఆ, ఆ- వెస్టర్న్ లో ఎవరైనా ఉందా? నాకు ఏదైనా బాలుగారు బాలుగారు పాట అంటే చాలా ఇష్టం. ఎవరు లేరు? యా, బాలు గారు. అంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అండ్ యూనో ఆయన పాటలు వింటూ పెరిగాం మనం చిన్నప్పటి నుండి. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ ఎటువంటి పాటకైనా న్యాయం చేయగలిగిన వారు ఆయన. అద్భుతంగా ఉంది. వెస్టర్న్ లో అంటే నాకు గుర్తొచ్చింది టోరీకి వెళ్ళి ఓ. చాలా ఇష్టం. ఇష్టం. వీళ్ళ అంటే కర్ణాటకలో రంజని గాయత్రి గారు, ఎప్పుడు టైం దొరికినా వీళ్ళవి చూస్తూ నేర్చుకుంటాను యూట్యూబ్ లో. మీకు ఒక మ్యూజిక్ స్కూల్ కూడా ఉందా? మ్యూజిక్ స్కూల్ ఏం లేదు, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. అవునా? ఇంకా నేర్చుకుంటున్నారు. వెస్టర్న్ అండ్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్. సూపర్. అయితే రవి, ఏమైనా ఏమైనా విశేషాలు ఉన్నాయా మన ప్రేక్షకులకు చెప్పడం? మన ప్రేక్షకులకి మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకుంటుంది ఓన్లీ వన్. ఏంటి అంటే ఇండియా మీద 200 years అయినా కూడా మన సాంప్రదాయాలు మన సంస్కృతిని ఏ విధంగా అయితే ఈ దేశంలో కాపాడుతూ వచ్చారో, నాకు ఇన్విటేషన్ పంపించిన దాని మీద మన స్టాంప్ చూస్తే ఎస్టాబ్లిష్డ్ 1947 అని ఉంది. ఓకే, నేను షేర్ చేశాను యాక్చువల్గా 1947 మన అసోసియేషన్ ఫామ్ ఎంటీఎంఎస్. సో ఇక్కడ ఎంత బాగైతే మన సంస్కృతిని రిప్రజెంట్ చేస్తున్నారు మన ఈ దేశంలో తెలుగుని, ఇదే విధంగా మన సత్సంబంధాలు ఏవైతే ఇండియాతో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా డివోషనల్ కనెక్షన్స్ కావచ్చు, ఏదైనా సరే
ఇంకొంచెం స్ట్రాంగ్ అయితే అక్కడ బిజినెస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఇక్కడ బిజినెస్ అక్కడ బిజినెస్ పార్ట్నర్స్ గా కూడా మనం కొలాబరేట్ అయితే సో ఇంకా బాగుంటుంది అనేది అయితే నాకు వెరీ స్ట్రాంగ్ గా Very strong గా అనిపిస్తుంది వందన గారు. అనిపిస్తుంది Yeah. ఇదే. అది నేను చెప్పాలనుకుంటున్నాను. సో మన తెలుగు పీపుల్ అందరికీ కూడా మళ్ళీ 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 కలవాలనే ఇంట్రెస్ట్ అయితే నాకు చాలా ఎక్కువగా కలిగింది. మేము చాలా సార్లు మాట్లాడుకున్నాం కూడా, మళ్ళీ మళ్ళీ మారిషస్ వస్తాం. సో మళ్ళీ మళ్ళీ మన తెలుగు పీపుల్ అందరితో అసోసియేట్ అవుతాం. ఇదే సాంప్రదాయాన్ని మీరు ఏదైతే స్పిరిట్ ఇక్కడ మాకు ఇచ్చారో దీన్ని డెఫినెట్ గా ఇండియా తీసుకెళ్ళి ఖచ్చితంగా మన సంస్కృతి సాంప్రదాయాలు అట్లీస్ట్ మా చుట్టూ ఉన్న సరౌండ్ పీపుల్ కూడా మేము దాన్ని ఖచ్చితంగా తెలియచేయాలనుకుంటున్నాం. అద్భుతంగా. అది తప్పకుండా అది మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని పిలవడం మాకు అదృష్టం వస్తుంది, మిమ్మల్ని చూడటానికి పర్ఫార్మెన్స్ అవన్నీ. అయితే మన ప్రేక్షకులకు ఏదైనా ఉందా, సందేశం ఉందా? సందేశం అంటే ఏం లేదండి. మీరు మీరే ఇంకా బెటర్ అంటే మేమైనా అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, మీరు తెలుగులో తెలుగులో మాట్లాడుతున్నారు. మాట్లాడు వెరీ చాలా గుడ్. బాగుంది మీ తెలుగు. థ్యాంక్ యూ. సో సందేశం అంటే ఒకటే అండి. ఆ, ఇప్పుడు ఎలాగైతే మీరు అందరూ ఇదివరకు మీరు ఎలా అయితే మన భారతదేశపు ప్రతి ఒక్క ట్రెడిషన్ని కల్చర్ని మీరు ఆ, అలాగే ప్రాణంతో పెట్టారో అలాగే ఇంకా నిజంగా చెప్పడం మనం ప్రాణమే పెడుతున్నాం ఈ భాష Yeah. ప్రచారం చేయడం, కాపాడుకోవడం అవన్నీ. అండ్ మేము ఇలా ఇక్కడికి రావడం, మమ్మల్ని ఒక తెలుగు సింగర్స్ ని ఇక్కడికి మారిషస్ ఇంత దూరం మమ్మల్ని పిలిపించినందుకు అంటే కొన్ని సంవత్సరాల ముందు ఒక్కడు వచ్చాడు, ఇంకా ఈ సంవత్సరం ఇద్దరు మీరు వచ్చారు, ఇంకా మీ ప్రమోటర్స్ అవన్నీ అందరూ వచ్చారు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. Yeah. అయితే మారిషస్ తెలుగు మహాసభకి ఎంతో ధన్యవాదాలు చెప్పాలి. అది అవునండి, తప్పకుండా. సో నేను ఈరోజు ఇక్కడ మారిషస్కి రావడానికి నాకు ఒక బ్రిడ్జ్ ఎలా అంటే హెవెన్ గురయ్య గారు నాతో కాన్స్టాంట్గా ఎప్పుడు నాతో హీ వాజ్ ఇన్ టచ్ విత్ అండ్ ఇదంతా అవ్వడానికి ఈ ఈవెంట్ జరగడానికి సో గురయ్య గారికి, హెవెన్ గురయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ నన్ను కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నారు కేశ్ రాజ్ గారు. సో కేశ్ రాజ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఆల్సో ముఖ్యంగా నేను నా సింగర్ ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి రవి గారు. అండ్ వీ హ్యావ్ అనదర్ టూ బిహైండ్ ద స్క్రీన్, తెర వెనకలే ఉంటారు వాళ్ళు, ఎక్కువ రారు. సో వారికి కూడా మా మహేంద్ర గారు అండ్ ఆల్సో కరుణాకర్ గారు, వాళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రేపు మేము జరగబోయే ఈవెంట్కి వస్తే ఇంకా అద్భుతంగా వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో మేము ఇంత దూరం వచ్చింది మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికే. సో దట్ ఈస్ అవర్ గోల్ అండ్ వీఆర్ ఆన్ ఇట్. అయితే అందరూ మన దేశానికి విశేషంగా వచ్చినందుకు పర్ఫామ్ చేయడం ఎంతో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. మన కార్యక్రమం యొక్క అంతం వచ్చింది. అయితే ఇంకొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అయితే ప్రేక్షకులారా, మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది. ఇంకొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. మారిషస్ తెలుగు మహాసభ తరఫున ఎంతో కృతజ్ఞతలు సమర్పిస్తూ నమస్కారం.